మార్నింగ్ మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తుంటూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనము నిత్యము దీవించబడే వారముగా, దేవుని యొక్క సన్నిధిలో మనం నిత్యం ఆశీర్వాదకరమైనటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు మన ఎడల కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి ఉదయము ఒక మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు దేవుని యొక్క మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును కాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అడుగు వాటి కళ్ళను ఊహించు వాటికంటేను అత్యధికముగా ఇచ్చే దేవుడై ఉంటూ ఉన్నాడు. మనం అడిగేదానికంటే, మనం ఊహించేదానికంటే మనము ఏం అడుగుతాం దేవుణ్ణి? ప్రభువా, నాకు ఒక చిన్న ఇంటినివ్వు, నాకు వివాహం జరిగించు, నాకు ఒక చిన్న ఉద్యోగము, ఒక చక్కటి జీతము, ఒక చక్కటి జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా, ఇది చాలు నా జీవితంలో అని మనం అనుకుంటూ ఉంటాం కదా, ఊహించుకుంటూ ఉంటాం. ఎలా మనం ఊహించుకుంటూ ఉంటాం? నేను ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాను, లేదా నేను ఒక మంచి ఇంట్లో ఉన్నాను, నేను చక్కటి జీవితము, నా జీవితంలో మంచి పిల్లలు, మంచి ఉద్యోగము, నా జీవితంలో ఇది చాలు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా ఇచ్చే దేవుడు మన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఎంత అద్భుతం కదా! నువ్వేది అడుగుతున్నావో, ఏది ఊహిస్తున్నావో దానికంటే కూడా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మన జీవితంలో కార్యం చేయబోతూ ఉంటూ ఉన్నాడు. అత్యధికమైనటువంటి ఆశీర్వాదము, అత్యధికమైనటువంటి దీవెన, అత్యధికమైనటువంటి మహిమ దేవుడు మన జీవితంలో కలుగచేయబోతూ ఉన్నాడు. మనం చాలా కొద్దిగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ 4 గోడల మధ్యలోనే మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. కానీ దేవుడు మనల్ని ఆకాశమంతా ఆలోచిస్తాడు మన గురించి. నేను నా పిల్లలకి ఎప్పుడు ఏది చేయాలి, నా పిల్లలకి నేను ఎప్పుడు ఏది ఇవ్వాలి, నా పిల్లలకి నేను ఎప్పుడు ఏది సహాయకుడిగా నిలబడాలి, నా పిల్లలకి ఎప్పుడు ఏది ఎలా చేయాలి అనేటువంటిది దేవుడు ఎప్పుడు కూడా ఊహిస్తూ గ్రహిస్తూ ఆయన మన జీవితంలో కార్యము చేసేటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలోనైనా నువ్వేది అడుగుతున్నావో, ఏది ఊహిస్తున్నావో వాటికంటే కూడా అత్యధికముగా దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఘనపరచబోతున్నాడు. అది ఇచ్చి దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. కనుక ఏ విషయంలో కూడా భయపడక, కృంగిపోక, ధైర్యంతో ముందుకు నడిపించబడినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ఈరోజు నువ్వేది ఆలోచిస్తున్నావు, ఏది ఊహిస్తున్నావు దానికంటే కూడా గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, నీ సన్నిధి, నీ ప్రసన్నతను బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తూ ఉన్నాం. నీ సన్నిధి, నీ ప్రసన్నత మాపై ఉంచబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. అయ్యా, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా అనుగ్రహించే దేవుడవై ఉంటున్నావు ప్రభా. అత్యధికమైనటువంటి దీవెన, అత్యధికమైనటువంటి ఆశీర్వాదములతో నీ బిడ్డలను నింపి నడిపించండి ప్రభా. అడిగిన వాటికంటేను కూడా ప్రభా గొప్పగా బిడ్డలను ఆశీర్వదించి దీవించమని, వారు అడుగుతున్న ప్రతిదీ కూడా ప్రభా వారి యొక్క కోరికను సిద్ధింపచేసి వాళ్ళ ఆలోచన యావత్తును కూడా సఫలము చేయమని మా ప్రభువును ప్రేరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలను చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆయన ఉన్నతమైన కృపలో అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడు మీకు దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.